లైలా ద బెస్ట్ మూవీ అవ్వబోతుంది. ఎందుకంటే ఆయన ఒక 2-3 అవర్స్ ముందే వచ్చేటోడు సెట్ కి. ఎందుకంటే ఆయన ఒక లేడీ గెటప్ వేయాలి. మీ అందరికీ తెలుసు బాడీ మీద హెయిర్ ఉంటది. ఒక లేడీ గెటప్ ఒక బాయ్ వేయడం అనేది అంత నాట్ ఏ జోక్. మీ అందరికీ తెలుసు. బట్ ఏంటంటే కొన్ని ఏంటి ఏమంటారు అనుకోకుండా తప్పుగా మాట్లాడిన వల్ల బైకాట్ లైలా అనే నినాదం అయితే తీసుకొచ్చారు. అది కొంచెం పెద్ద మనసు చేసుకొని వెనక్కి తీసుకోండి అన్న. ఎందుకంటే ఒక సినిమా అనేది ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు ప్రతి ఒక్కరు బతికేది ఆ సినిమా కుటుంబం అన్నమాట. ఆ సినిమా మీరు బైకాట్ అనడం అనేది కరెక్ట్ కాదు. పెద్ద మనసు చేసుకొని మీకు ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా చెప్తున్నా. ఆఖరికి విశ్వక్సేన్ గారు కూడా సారీ చెప్పారు. నేను అక్కడ లేను, నేను ఒక చీఫ్ గెస్ట్ ని తీసుకురావడానికి వెళ్ళాను, నాకు క్షమించండి అని కూడా అడగడం జరిగింది. నేను కూడా మీ అందరిలో ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా మీ ఇంట్లో ఒక మనిషిలాగా చెప్తున్నా. ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ మూవీకి వెళ్ళండి, మూవీ బాగుంటే బాగుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. కానీ ప్లీజ్ మూవీని మాత్రం అవాయిడ్ చేయొద్దు, మూవీని మాత్రం నెగిటివ్ చేయొద్దు. ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? బాగుంటదన్న, ఆయన కష్టపడ్డాడు, హార్డ్ వర్క్ చేశాడు. మూవీ అయితే బాగుంటదని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు సక్సెస్ వస్తుందని కష్టపడతారు, ఫెయిల్ అవుతుందని అయితే కష్టపడరు కదా. ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, పాజిటివిటీ వచ్చింది మూవీకి కూడా. ఖచ్చితంగా సక్సెస్ చేయండి అన్న. ప్రతి ఒక్కరు పెద్ద మనం చేసుకొని మూవీకి వెళ్ళండి. నచ్చితే నచ్చిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి ప్లీజ్. విశ్వక్సేన్ లుక్స్ అవి ఎలా ఉన్నాయి? లుక్స్ వేరే లెవెల్ కదన్నా, మీ అందరికీ తెలుసు. బ్యూటీ అని చెప్పొచ్చు. ఆయన చాలా బాగున్నాడు లేడీ గెటప్ లో కూడా, బాగా సెట్ అయ్యాడు.